నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఇవాళ మీకు రిచ్ ఫైబర్ ఫుడ్, వెరీ డైట్ క్యాలరీ ఫుడ్ అండ్ వెరీ టేస్టీ ఫుడ్ మీకోసం బెండకాయ చారు చేస్తున్నాను. నిజంగా అద్భుతమైన రెసిపీ. నేను ఫస్ట్ బెండకాయలు ఈ సైజు కోసుకొని ఇదిగోండి ఇట్లా ఫ్రై చేస్తున్నాను. సో 3 to 4 minutesలో ఇలాగా హై ఫ్లేమ్ మీద ఫ్రై అయింది. చూసారా అక్కడక్కడ ఎట్లా కలర్ వచ్చింది. నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులో ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఇంకా 1 టీ స్పూన్ తీసుకున్నా పర్వాలేదు. ఆవాలు అట్లా చిటుపట్లాడినాక వేరే వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు, ఉల్లిపాయలు, ఒక్క చిన్న ఉల్లిపాయ ఇలా వేసుకోండి చాలు. ఒకటే మెంతుల స్మెల్ ఏమన్నా వస్తుందా? ఇది నేను 1/2 కిలో బెండకాయలు, 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. కరివేపాకు, ఒకటి లేదా 2 టమాటాలు వేస్తున్నా. పెద్ద సైజ్ అయితే ఒకటి, చిన్న అయితే 2 టమాటాలు. టమాటా వేసిన తర్వాత సిమ్ చేస్తున్నాను. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నిండుగా ఉప్పు, అయిపోయింది కదా. టమాటాలు మగ్గక ముందే ఈ కర్రీకి సరిపడా ఒక 1.5 టీ స్పూన్ కారం వేసేస్తున్నాను, ఎండు కారం. ఇది సిమ్లో ఉంది. ఇప్పుడు 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో బెండకాయలు అని చెప్పాను కదా. ఇక్కడ 1-2 వేయగా మిగిలిన టమాటా ఇది. దీంట్లో ఒక 4-5 వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, మన పోపులో జీలకర్ర వేయలేదు ఇందుకే, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ ఒక 15-20 మిరియాలు. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని లూజ్గా తీసుకొద్దాం. కారం వేయగానే అది వేయాలి. సో ఈ టైంలో ఇదిగోండి మంచిగా టమాటా మిక్స్ అయ్యి వచ్చేది ఇందులో పోసేస్తున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. చింతపండు పులుసులోనేమో చిక్కగా అలవాటు మనకి చిన్నప్పటి నుంచి. ఇదిగోండి 10 గ్రామ్స్ కూడా లేదు చింతపండు, 5 గ్రాములు మమ్మ అనిపించడానికి కొంచెం చింతపండు. ఇదిగోండి కొంచెం చాలు. ఈ కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి. చక్క చారులాగా లూజ్గా ఉండాలి. ఇంకా నీళ్ళు పడితే కూడా పోసుకోవచ్చు, నష్టం లేదు. ఉప్పు కారం చెక్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చింది కదా, మసాలా వచ్చింది కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఒక 3-4 minutes, ఆ బెండకాయలు వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు వేయించకుండా కూడా డైరెక్ట్ బెండకాయలు కోసి వేయచ్చు, అదొక ఆప్షను. కానీ దానికన్నా కూడా ఇది టేస్టీగా ఉంటుంది. మనకి టైం లేకపోతే అట్లా కూడా వేయండి. దీనిలోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక్కసారి ఇట్లా మసలటం మొదలైన తర్వాత ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. అన్నీ వేసేసాము. ఒక్కసారి ఉప్పు కారం ఈ టైంలోనే చూడండి. అసలు సీసలు ప్యూర్ టమాటా చారు. ఇలా బెండకాయలు ఫస్ట్ నుంచి వేసి మసలితే ఎంత టేస్ట్ ఉంటుంది, అలా ఉంది. సో సిమ్ చేసి మూత పెడుతున్నా. ఈ కడాయి మీదకి మూత రాలేదు. 3 నిమిషాలు మసిలితే చాలు మనకి. ఆల్రెడీ 3-4 నిమిషాలు బెండకాయలు ఉడికినాయి, మీకు గుర్తుంది కదా. వెజిటేరియన్స్ ప్లీజ్ నన్ను తిట్టుకోవద్దు. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ కట్ అయ్యొచ్చు. కొత్తిమీర వేసుకొని నేను ఉడకబెట్టిన గుడ్లు వేస్తున్నా. ఇది నిజంగా ఈ రెసిపీ ఒక అద్భుతమైన లంచ్ రెసిపీ, డిన్నర్ రెసిపీ, స్పెషల్ రెసిపీ అంటాను నేను. ఎందుకంటే పిల్లలకి బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ వాళ్ళకి ఒక ప్రోటీన్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది. వెజిటేరియన్ వాళ్ళు ఎగ్ ఒక్కటి తీసేయండి ప్లీజ్, నన్ను తిట్టొద్దు. ఇంకొక 2 నిమిషాలు, 3-4 నిమిషాలు ఆల్రెడీ అయింది. గుడ్లు వేసినాం కాబట్టి గుడ్లు, కొత్తిమీర వేసేసి, కొత్తిమీర కూడా ఉడకనిస్తే టేస్ట్ ఉంటుందండి పులుసుకి. చారులాగా ఉండాలంటే ఏం చెప్పాను, హాట్ వాటర్ పోయండి. నాకు చారే కావాలి, మీకు పులుసు కావాలంటే కొంచెం తగ్గించండి. ఇట్లాగ ఒక్క 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఉప్పు చెక్ చేసుకొని కొంచెం వేసుకోండి. 1 టీ స్పూన్ వేసాం కదా, సరిపోదు. 1 బాగుండి ఉంటుంది అప్పుడు, అందుకే నాకు సరిపోయింది. ఉప్పు చెక్ చేసుకొని ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోండి. 2 minutes అయిపోయిందండి. చూసారా చారు ఇట్లాగా లూజ్గా. ఇది ఒక్కటే బెండకాయల్లో రిచ్ ఆఫ్ ఫైబర్ అండి. మన గట్ హెల్త్ని కాపాడటంలో బెండకాయని మించింది లేదు.